రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాజకీయాలు కూడా నడుపుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం నుంచి కూడా కక్ష సాధింపు దొరలు రాజకీయంగా కూడా అణిచివేయాలని చెప్పేసి రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను అన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాధికారం చెలాయిస్తూ ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో రాజకీయ పార్టీల యొక్క నేతల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడము, లేకపోతే వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయడం, ఇవన్నీ కూడా ఉంది. ఈ సంవత్సరం అయింది. మేము ఇచ్చిన హామీలు అమలుపరచాలి, ఎలా అమలుపరచాలి, ఏమి చేయాలి, లేకపోతే రాష్ట్రాభివృద్ధికి కానీ ఎలా చేయాలి అని చెప్పేది మాత్రం లేకుండా ప్రజలను మాత్రం ఇదే రకంగా కూడా వారి పరిపాలన కూడా సాగుతాం. ఇప్పటికే చాలామందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కేవలం కోట్ల చుట్టే తిప్పుతూ జైలు పాలు చేసి ఎక్కడ లేకుండా జైళ్ళలో కూడా మగ్గిపోయి ఆరోగ్యం కూడా లేకోకుండా అసలు ఏ పరిస్థితి వస్తుందో అని చెప్తానే కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వారు తీసుకున్న చర్యలు, ముఖ్యంగా వ్యవస్థలు తీసుకున్న పోలీసు కానీ, రెవెన్యూ శాఖ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న చర్యలను కూడా తప్పుపడుతూ అచ్చింతలేస్తూ సరిదిద్దుకోండి అని చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా మేము ఒకే లక్ష్యంతో పోతామని చెప్పేసి ఈరోజు ముందుకు కూడా పోతున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి గారు అతను చెప్తా ఉంటాడు, నాకు 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. తర్వాత ఎవరు కానీ ఈ దేశంలోనే 4వ మారు కూడా ముఖ్యమంత్రి కాలేని వాడు అని చెప్పి అంటారు. నేను ఒక ఆదర్శము అంటాడు. కానీ అటువంటి వాడు కూడా ఈరోజు దిగజారి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కాదు అతన్ని భూస్థాపితం చేస్తాను అంటాడు. ఇంకో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ 84-85 ఐ థింక్. చాలా మళ్ళీ ఒక 8 తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు. దీని కూడా ఆయనంటే గౌరవం అయిందరికి కూడా, ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. కానీ అతనంటే వాడు కూడా నిన్ను కూడా చంపితే ఏమి అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తద్వారా వాళ్ళందరిలో పార్టీలో ఉండే అందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా ఇది ఏమన్నా చివరి ఎలక్షన్ ఏమో ఇంకా అయిపోయినేమో, నెక్స్ట్ రాదు, జగన్ ఫోబియా పెట్టుకుంది, ఒక ఫీవర్ పట్టుకుంది.